ప్రశ్నిస్తారు. ఖచ్చితంగా ఆ ప్రశ్న వస్తుంది కదా. సీనియర్ సిటిజను సరే ఆయన మీద తప్పు, ఆయన బూతులు మాట్లాడాడు, అవసరం లేనివి, అసందర్భమైనవి, అసహ్యకరమైనవి మాట్లాడాడు, అందులో సందేహం ఏం లేదు. దాని మీద ఏదో దశలో మూల్యం చెల్లించాలి. కాకపోతే ఒకటే పోసారిని ఎన్ని ఊళ్ళకి తిప్పడం ఎందుకు? ఒక చోటే విచారించవచ్చు కదా, ఓ చోట రెండు చోట్ల అని. మరి అలా అయితే చంద్రబాబు నాయుడు నంద్యాల నుంచి మీరు గుంటూరు వరకు విజయవాడ వరకు తెచ్చారు కదా. అచ్చెన్నాయుడుకి కింద ఇదే అయింది, గడ్డ అయింది అని చెప్తుంటే, రక్తం వస్తుంటే కూడా పైల్స్ పేషెంట్ అంటే కూడా మీరు ఆయన అక్కడి నుంచి టెక్కలు ఇక్కడి దాకా తీసుకొచ్చారు. ఇలాంటి ప్రశ్నలు ఇప్పుడు ప్రతిదానికి రఘురామకృష్ణరాజును కూడా మాటకు వస్తే ఇవన్నీ ప్రశ్నలే కదా. ఇప్పుడు చంద్రబాబు నాయుడు ఫ్యాన్ కావాలి అది ఇది అన్నప్పుడు జైలు మాన్యువల్ ఒప్పుకోదు అని చెప్పడం కూడా మనం చూసాం కదా. కాబట్టి ఇక్కడ రాజకీయాల్లో కొంత ప్రజాస్వామిక పద్ధతులు పాలన పాటించడం అనేది కీలకం. అది పోసాని కృష్ణమురళైనా తప్పుకు శిక్షించాలి, కానీ శిక్ష కక్ష ఈ రెండింటికి మధ్యలో కొంత తేడా పాటించాలని మనం చెప్పొచ్చు. అయితే నిన్న పోసాని ఇంకొక 2 అడుగులు ముందుకు వేసాడు. నేను రాత్రి అది ఏమని, నాకు గనక ఇలాగే చేస్తే నేను ఆత్మహత్య శరణ్యం అవుతుంది అని. ఇది ఇంకో సమస్య. మళ్ళీ దీని మీద కూడా ఎమోషనల్ బ్లాక్ మెయిల్ అని ఎవరో హెడ్డింగ్లు కూడా పెడుతున్నారు కొన్ని పత్రికలు. జడ్జి గారు రూల్ బుక్ ప్రకారం 14 రోజులు. నేను బ్లాక్ మెయిల్ అని అన్నాను, ఎందుకంటే ఎవరైనా వాళ్ళది ఎమోషనల్గా. కానీ అందరితో ఆగలేదు కదా. నేను తప్పు చేశానంటే నన్ను నరికేయండి అన్నారు. అంటే తప్పు చేయలేదని ఇంకా పోసాని భావిస్తున్నారు. ఇప్పుడు తప్పు చేశానని 2 నెలల కిందటో 3 నెలల కిందటో నేను రాజకీయాలకు దూరంగా ఉంటాను ఇట్లాంటి ప్రకటనలు చేశారు. మళ్ళీ ఇప్పుడు తప్పు చేశానంటే ఇంకా మూడోది ముఖ్యమైనది, నేను చదివిన పత్రికలో లోకేష్ నన్ను వాళ్ళ పార్టీలోకి రమ్మని అడిగాడు. అది కూడా చెప్పారు. అదే మళ్ళీ కౌంటర్ అలిగేషన్ ప్రత్యారోపణ చేస్తున్నాడు. ఇప్పుడు మళ్ళీ దాన్ని కూడా పోలీసులు. అంటే నాకు అనిపిస్తుంది నిన్న పోసారి మాట్లాడిన మాటలు ఆయన కేసును కొంచెం కాంప్లికేట్, కొంచెం సంక్లిష్టం చేసేటటువంటి పరిస్థితిలో కావాలని అంటే వాళ్ళు వదిలిపెట్టలేరు, వాళ్ళు ఇలాగే వెంటాడుతున్నారు. కాబట్టి దీనికి ఏదైనా కొత్త ట్విస్ట్ ఇవ్వాలి అనే ఒక రాజకీయ వ్యూహాత్మకమైన నిర్ణయం తీసుకున్నారేమో తెలీదు. అడ్వకేట్ ఆయన పొన్నవోలు ఆయన వాదనలో ఆయన చేస్తున్నారు. ఆయన పొన్నవోలు సుధాకర్ రెడ్డి గారు ఏం మాట్లాడారు చూద్దాం సార్. ఆయన మాట్లాడారు, సెక్షన్లు కూడా ఆయన ఉదాహరించారు. పొన్నవోలు సుధాకర్ రెడ్డి గారు పోసాన్ని అక్కడికి తీసుకొచ్చినప్పుడు మాట్లాడారు. సెక్షన్లో ఉదాహరించి ఒకే కేసుకు సంబంధించి 14 కేసులు ఫైల్ కావడం. అది నిజమేనండి. దాని మీద హైకోర్టు కూడా వద్దని చెప్పింది. ఇంతకుముందు చెప్పినా కానీ వేరే కేసులో ఇన్ని తీసుకున్నారు. చంద్రబాబు మీద పోస్ట్ పెట్టారు అన్న దాని మీద ఇన్ని తీసుకున్నారు. మీరు గమనిస్తే స్టాలిన్ ఉదయనిధి స్టాలిన్ కూడా ఆ సనాతన ధర్మాన్ని అవమానించారని చాలా చోట్ల కేసులు పెడితే సుప్రీంకోర్టు స్వయంగా జోక్యం చేసుకొని సుధాకర్ రెడ్డి మాట్లాడారు. పొన్నవోలు సుధాకర్ రెడ్డి. ఓకే, సో అదే అయితే ఆయన అయితే మాట్లాడారు సార్. పొన్నవోలు సుధాకర్ రెడ్డి ఒకటే కేసులో సెక్షన్ 111 దానికి ప్రకారం ఇన్ని చోట్ల ఇలా చేయకూడదు అన్న పద్ధతిలో ఆయన మాట్లాడారు. నిజమే, దీనికి ముగింపు పలకాల్సిన అవసరం అయితే ఉంది. ఇప్పుడు 14 రోజులు రిమాండ్ చేశారు కదా ఈ 2 వారాలు. మరి ఇప్పుడు మళ్ళీ వాళ్ళు హైకోర్టుకి వెళ్తారా? నిన్న హైకోర్టు తోసేసింది. ఇప్పుడు రిమాండ్ మీద మళ్ళీ వెళ్తారా? హైకోర్టులు ఈ మధ్య బెయిల్ ఆ విషయాలు చిన్న కోర్టులే చూసుకోవాలి, మా దగ్గర రావద్దని చెప్తున్నాయి. అందువల్ల ఏం జరుగుతుందో తెలియదు. కానీ ఈ ఆరోపణలు అఘాయిత్య మాటలు మటుకు ఎవరిని కాపాడలేవు, అంతవరకు చెప్పొచ్చు. వివాదానికి ఉపయోగపడతాయి. రైట్ సార్. ఇంకోటి కాశీనాయన ఎపిసోడ్ కనుక మనం చూస్తే